హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు ఎందుకు వెళ్ళవలసింది అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఇది అందరికీ తెలిసిందే. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు విసిన సవాలును స్వీకరించి ఆయన ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించారు. ముఖ్యంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళడానికి 3.5 గంటల టైం పట్టింది. అంటే మార్గమధ్యమంలో అనేక మంది విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దగ్గర నుంచి అనేక మంది ఆయనకు కలిసి వినతి పత్రాలు ఇచ్చి వారి గోడును వెళ్ళబుచ్చుకున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీనికి మనల్ని ఏమైనా చేస్తారేమో అనే భయం అనేది లేకుండా అనేక మంది మత్స్యకారుల దగ్గర నుంచి బల్క్ డ్రగ్కి సంబంధించినటువంటి బాధితులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వీరందరి బాధలన్నింటినీ సావధానంగా విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి వినతి పత్రాలన్నీ తీసుకొని ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్ చేస్తాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము అడ్డుకుంటామంటూ అందరికీ హామీలు ఇస్తూ అడుగడుగున జన ప్రభంజనంతో ఆయన ఈరోజు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి అక్కడ నర్సీపట్నం మెడికల్ కాలేజీ లేదు, అసలు జీవోనే లేదు, తీసుకురాలేదని చెప్పినటువంటి అయ్యన్న పాత్రుడికి షాక్ ఇస్తూ అనేక విషయాలు ఆయన అక్కడి నుంచి ముచ్చరించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనే విషయాన్ని ఒకసారి మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజా ఆరోగ్యం రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు ప్రస్తుతం గొడ్డలు పెట్టులాగా మారింది ఈ ప్రభుత్వ పనితీరు. ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తాము అని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన మరుసటి క్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మీరు ప్రైవేటీకరణ కనుక చేస్తే మేము అధికారంలోకి రాగానే దానిని తిరిగి మళ్ళా ప్రభుత్వపరం చేస్తామంటూ అనేక విషయాలు అనేక సవాళ్ళు కూడా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విసరడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో విద్య వైద్యం ఉండాలి అంటూ అనేక విషయాలు అక్కడి నుంచి ముచ్చటిస్తూ మా హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ ఛార్జీలు వేస్తే తట్టుకోవడం పేద ప్రజల వల్ల అవుతుందా, అందుకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చిందంటూ ఆయన చెప్పారు. అలాంటి ఆధునిక దేవాలయాలు, ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆధునిక దేవాలయం అంటే మనం ప్రస్తుతం దేవాలయానికి వెళ్ళి మనకు ఏదైనా ఇబ్బంది వస్తేనో అనుకున్నది జరిగితేనో మనం దేవుడికి మన మొక్కులు తీర్చుకొని వస్తాం. కానీ ఆధునిక దేవాలయాలు అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆధునికంగా ప్రస్తుతం తయారైనటువంటి డాక్టర్లు ప్రజల ప్రాణాలను కాపాడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఆధునిక దేవాలయాలతో పోల్చారు. ఈ ఆధునిక దేవాలయాల్లో చదువుకునేటువంటి పిల్లల భవిష్యత్తును, వారి తల్లిదండ్రుల మనోవేదనను ఆయన వ్యతిరేకిస్తూ పేదవారు దగాపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగాల్సిందే. పేదవాళ్ళ కోసం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. నర్సీపట్నంలో కూడా 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీని నిర్మాణం నేను చేపట్టానంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ కోవిడ్ సంక్షోభంలో 500 కోట్లు ఈ మెడికల్ కాలేజీ కోసం ఖర్చు పెట్టాం. ఈ మెడికల్ కాలేజీ పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అండి ఉండేది. ఏడాదికి 150 మెడికల్ సీట్లకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి ప్రభుత్వం పేదవారికి వైద్యం అందని ద్రాక్షలాగా తయారు చేస్తూ ఉంది. చంద్రబాబు ప్రతి పేదవాడికి అన్యాయం చేస్తూనే ఉన్నాడు. విజయనగరం, పాడేరు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ క్లాసులు ప్రారంభమైపోయాయి. ఈ చంద్రబాబుని మేము అడుగుతా ఉన్నాం, చంద్రబాబు ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీల పరిస్థితులు ఇవి. ఈ 4 మెడికల్ కాలేజీలకి కాక ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను తీసుకొచ్చాం. పలు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపించింది.
అందులో 5 మెడికల్ కాలేజీల్లో 2023-24 సంవత్సరానికి గాను క్లాసులు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. పేదవాళ్ళు చదువుకునేందుకు, మెడిసిన్ చదువుకునేందుకు మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. అలాంటి కోట్లాది మందికి విద్య, వైద్యం అందించే ఆధునిక దేవాలయాల దగ్గరుండి చంద్రబాబు అమ్మేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం మెడికల్ కాలేజీలకు 5 ఏళ్లలో 5 కోట్లు, ఏడాదికి 1000 కోట్లు ఖర్చు చేయలేరా చంద్రబాబు? అమరావతిలో 1,00,000 ఎకరాలు సేకరించి అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంటు, నీళ్లు ఇవ్వడానికి మొత్తం 50,000 ఎకరాలకు ఎకరాకు 2 కోట్లు చొప్పున మొత్తం 1,00,000 కోట్లు కావాలని చెప్తున్న చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు కేవలం 4,500 కోట్లు ఖర్చు చేయలేరా? పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల వైద్యం కోసం చేయలేరా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇప్పుడు 50,000 ఎకరాలు సరిపోవు, మరో 40,000 ఎకరాలు కావాలని చంద్రబాబు అడుగుతూ ఉన్నాడు. ఇలా అమరావతి మొత్తం లక్షల ఎకరాలు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం కోట్లాది మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు మాత్రం ఉచిత వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు ఏడాదికి 1000 కోట్లు ఖర్చు చేయలేకపోవడం దుర్మార్గం. 5 ఏళ్లకు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేక ప్రైవేటు పరం చేస్తున్నారా చంద్రబాబు అంటూ ఆయన ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడికి సవాల్ విసిరిన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఇందులో భాగంగా నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నేత, ఎమ్మెల్యే, అలాగే స్పీకర్ అయినటువంటి స్పీకర్ చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు కంటే 4 ఆకులు ఎక్కువగా చదివానని చెప్పేసి రుజువు చేసుకుంటున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ చంద్రబాబుకు బుద్ధి రావాలి అని ఒక యాజిటేషన్ కార్యక్రమాన్ని చేస్తాం. ఇదే నర్సీపట్నం నేత స్పీకర్కు చెబుతున్నాను. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంతవరకు ధర్మం అని నేను అడుగుతా ఉన్నాను. ఈ మెడికల్ కాలేజీలకు జీవో ఎక్కడుందని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204. స్పీకర్ పదవిలో ఉండి జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెప్పినందుకు మీ పదవికి మీరు అర్హులేనా అని ఒకసారి మీరు ఆలోచించేయండి అని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారిని ప్రశ్నించారు. తప్పుడు మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుకు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తలదించుకోవాలి. ఇది పెద్ద మనిషి చంద్రబాబు. 2024 జూన్లో అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 3న మొత్తం మెడికల్ కాలేజీల నిర్మాణాలు పని ఆపమని మెమో కూడా డిక్లేర్ చేశారంటూ ఆ మెమోను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అయితే ఈ ప్రైవేటీకరణ ఆపడం కోసం 1 కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని చేపడతామంటూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ సంతకాల సేకరణ, అక్టోబర్ 28 నియోజకవర్గాల కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు, నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయాలకు తరలింపు, గవర్నర్కు నివేదించడం, 1 కోటి సంతకాల పత్రాలు అందజేయడం లాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన మాత్రం తెలుగుదేశం పార్టీకి ఒక షాక్నిచ్చింది. వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ, ముఖ్యంగా వర్షంలో కూడా తడుస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి మాటల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి హామీ కోసం, ఒక నాయకుడైన వాడు హామీ ఇస్తే ఆ మాటను నిలబెట్టుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం ఒక హామీ తీసుకోవాలని చెప్పేసి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలతో పాటు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమానికి మనందరం సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.